హాయ్ అండి. సో చికెన్ కర్రీ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ మన హోటల్లో తింటాం చూడండి, అంతే అలా టేస్ట్ రావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమేమి వేస్తున్నానో చూస్తున్నారు కదా. ఆయిల్ వేసుకోవాలండి మనం. ఫస్ట్ ఆయిల్ వేసాను నేను, చూస్తున్నారు కదా. మనకి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసానండి. చిన్న చిన్న ముక్కల కింద ఆనియన్స్. నేనైతే ఫాస్ట్గా ఉంటుందని నేను దీంతో కట్ చేస్తానండి ఉల్లిపాయలు. సో చాలా ఫాస్ట్గా నాకు అలవాటు వల్ల సో మొత్తం ఆనియన్స్ అయితే వేసేసానండి ఆయిల్లోని. సో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వండుకుంటే. మీరు చికెన్ అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చికెన్ చాలా ఫేవరెట్ అండి ప్రతి ఒక్కరికి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కదండి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి మనం. వేసుకున్నాక అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా టేస్ట్గా ఉంటుందండి. సో ఇలా అయితే మీరు చేసుకుంటే సో మనం చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది కదా. ఏదైనా కూడా తింటే ఇంకా ఇంకా తినాలనిపించుకునేలా మనం చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలన్నీ. ఎందుకంటే నేను కుక్కర్లో ఎందుకు వండుతున్నానంటే మనకు ఖాళీగా ఉంటుందండి, ముక్క అన్నది విడిపోకుండా ఉంటుంది. చూస్తున్నారు, ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక అర స్పూన్ పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల చాలా మంచిదండి. హెల్త్ గురించి అయితే ఇంక చెప్పుకోకూడదు. జెంట్స్ కర్రీ తింటారు కదా, వాళ్ళు కంపల్సరీ పసుపు అన్నది యూజ్ చేయాలంట. ఎందుకంటే మనం లేడీస్ అయితే కాలుకి రాసుకుంటాం పసుపు, జెంట్స్ యూజ్ చేయరు కదా. అందు గురించే వాళ్ళకి మనం తినే దాంట్లో కర్రీస్లో ఏంటి మనం ఎట్లో అయినా సరే పసుపు అన్నది కనీసం ఒక అర స్పూన్ అయినా పసుపు వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా పసుపు వేసాను నేను. సో మనం పసుపు వేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అన్నది ఏగుతుంది. అండ్ మీరే చూస్తున్నారు కదా చాలా టేస్ట్ వస్తుందండి. సో మనకి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు కూడాని, చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అర స్పూన్ పసుపు వేసాను నేను. సో చాలామంది పసుపు వేసుకోరు. పసుపు వేయడం వల్ల చాలా మంచిదండి, యాంటీబయాటిక్ లాగా. అది ఏంటంటే పసుపు మనకి చాలామందికి మన దగ్గు అన్నది వస్తూ ఉంటుంది కఫం వల్ల. అది పసుపు అన్నది చాలా మంచిదండి, వేడి కదా పసుపు. ఆ దగ్గుని కఫాన్ని కూడా తగ్గింతుంది. సో తెలియని వాళ్ళందరూ కూడా కంపల్సరీ పసుపు అన్నది కర్రీస్లో వేసుకోండి. సో సాంబార్లో అయినా సరే, చారులో అయినా సరే, దేంట్లో అయినా మనం కర్రీస్లో అయినా సరే కనీసం ఒక అర స్పూన్ అయినా పసుపు అన్నది వేసుకోండి, హెల్త్కి చాలా మంచిదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఒక గిన్నెడు ఉంచేసాను, అవేమో కొంచెం లైట్గా వేగాక వేసానండి. అలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో మనం కొత్తగా ఎప్పుడు చేసినట్టు కాకుండా కొత్తగా చేస్తే ఏదైనా బాగుంటుందండి. మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం అంటే మనం చేస్తాము. సో చూస్తున్నారు కదా ఒక గుప్పుడేనండి ఉల్లిపాయ ముక్కలు ఉంచేసిన, అవి ఇప్పుడు వేసాను కదా ఎగిపోవచ్చినాయి ఆల్మోస్ట్ అవి ఇవి కూడా. సో ఆయిల్లో మనకి ఆయిల్ అన్నది కొంచెము మంది ఏం చేస్తారంటే కొంచెం మంది తక్కువ తింటారు. అందులోకి మనకి చికెన్ కర్రీలోకి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి. సో ఫ్రై ఎగుతుంది కదా అది ఉల్లిపాయ ముక్కల్లో, అందు గురించి అని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో మీరే చూస్తున్నారు కదా మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఏగుతున్నాయండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ చిన్న దాంట్లో రైస్ కూడా వండుతున్నాము. సో మనం ఎక్కువగానే ఏంటంటేనండి అల్లం పేస్ట్ అండి. సో మీరే చూస్తున్నారు కదా చిన్న గిన్నెలో కుక్క పిల్లకి మేము రైస్ వండాము, దీంట్లో అయితే అల్లము పేస్ట్ వేసానండి. సో చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కల్లో అలా వేయడం వల్ల టేస్ట్ అన్నది ఇంకా కొంచెం పెరుగుతుందండి. బాగా ఫ్రై చేయాలి, అల్లం పేస్ట్ వేసాం కదా. సో ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కల్లో అన్నది బాగా పడద్ది అల్లం పేస్టు. చికెన్ ముక్కలు చూసారు కదా బాగా కడిగేసుకుని అండ్ ఒక బెజ్జాలు ఉన్న దాంట్లో వేసుకోవాలి. మనకి నీళ్ళు అన్నది వాడిపోతాయండి, నీళ్ళు అన్నది ఉండిపోద్ది, లేకపోతే చికెన్లో నీళ్ళు అన్నది తక్కువ వేసుకోవాలండి మనము. సో మనం ఇవి ఉల్లిపాయ ముక్కలన్నీ చికెన్ ఉడికిపోయాక నీళ్ళు అన్నది మరీ తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్ అన్నది ఎక్కువ నీళ్ళు ఊరిపోతాయండి అందుకు. సో ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కూడా వేసుకోవాలి. చాలామంది ఏంటంటే పొడి పొడిగా తింటారు, కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నీస్ కర్రీ అంటే నీస్ కూరలో కదండి స్మెల్ అంతా రాకుండా ఉంటుంది. అందు గురించి నేను ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసానండి. సో ఉల్లిపాయ ముక్కలు ఏగుతున్నాయి కదా చూస్తున్నారు కదా మీరు. సో మనం ఏంటంటే కారం లాస్ట్న ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగిపోయాక వేసామండి, అప్పుడు మనకి కారం వాసన రాదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా చికెన్ ముక్కలు ఒక్కొక్కటి లైన్గా వేసేస్తున్నామండి. సో వేసేసాక ఒక అలా ఉంచేయాలి. మీరే చూస్తున్నారు కదా ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉండాలండి. ఉల్లిపాయ ముక్కలు చికెన్ ముక్కలకే బాగా పడుతుందండి.
సో మీరే చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఏగిపోయినాయి మనకి. ఇప్పుడు చాలామందికి ఏంటంటేనండి ఫ్రై కూడా తింటారు. సో మనకి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను. అప్పుడు బిర్యానీ మటన్ చేసాము, ఇప్పుడైతే చికెన్ చేస్తున్నామండి. సో చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఎప్పుడు ఖాళీగా ఉన్న దాంట్లో మనం వండుకోవడం వల్ల చికెన్ అన్నవి మనకి విడిపోకుండా ఉంటాయి. ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలండి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకుంటే మనం ఉల్లిపాయ ముక్కలు పట్టించడానికి ఉండదు. ఇలా వేసుకుంటూ ఉంటే మనం తిప్పుతూ ఉంటాం కదండి. సో అందుకనే మనం పదే పదే తిప్పినా కూడా ముక్కలు అన్నవి విడిపోతూ ఉంటాయండి. సో అందుకే ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాము. సో మీరే చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు వరకు ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఏ హెల్ప్ చేయకపోయినా ఇలా ఈ వీడియో చూడడం వల్ల ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసినట్టేనండి. సో మనం గుడిలకి గోపురాలకి ఏం తిరగక్కర్లేదు. ఒక మనిషి గురించి సో చూస్తున్నారు కదా, అది గుండెకే ముక్క అండి. అది మట్టికి గట్టితో తిప్పకుండా ఉండాలి, విడిపోద్ది కదా. అందుకనండి మనం గుళ్ళకి గోపురాలకి ఏం తిరగక్కర్లేదండి. ఎదుటి వాళ్ళకి మనం 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 చెయ్యాలి సహాయం అన్నా, మన దగ్గర మనీ లేకపోయినా సరేనండి, వాళ్ళకి ఏదో రూపంలో మనకి సాయం చేయాలనుకుంటే ఇలా మీరు చూడడం వల్ల కనీసము ఒక 5 రూపీస్, ఒక 2 రూపీస్ అన్న ఒక వీడియో వల్ల వస్తూ ఉంటుందండి. సో అందుకనే నేను అన్నిసార్లు చెప్తున్నాను, వీడియో అన్నది కంపల్సరీ చూడండి అని. సో మీరే చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ ముక్కల్లోకి బాగా ఎగిపోయిందండి చికెన్ కూడా. ఇలా చికెన్ ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. వదిలేసాక చూస్తున్నారు కదా, అడుగంటకుండా నేను తిప్పుతూ ఉన్నాను. ఆ గుండెకాయ ముక్క అయితేనండి ఏంటంటే తిప్పకూడదండి, అది లోపల బాగానే సుకుమారంగా ఉంటుంది కదా. సో దాని గురించి గుండెకాయ ముక్క అత్తమాటలో తిప్పకుండా ఉండాలి. ముక్కలైనా పర్వాలేదండి తిప్పినని, ఎందుకంటే మనకు అడుగంటకుండా ఉంటుంది కదా. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయినా సరే ఆ ముక్కలు అలా వదిలేయాలండి. తర్వాత అన్నది మనం నీళ్ళు పోసుకోవాలి, వెంటనే కూడా పోయకూడదు. సో మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఎన్నో కాదు ఒక అర గ్లాసు నీళ్ళు అన్నది పోసామండి, ఎన్నో కాదు. ఇప్పుడు మళ్ళీ ఆ ముక్కలు అన్నది బాగా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు మసాలా ఆల్రెడీ ఒకసారి అల్లం పేస్ట్ వేసాము, ఇప్పుడు మసాలా పేస్ట్ వేసాము. అల్లం పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత మనం నీళ్ళు కొంచెం వేసాం కదా, ఇప్పుడు మనము మసాలా పేస్ట్ అన్నది వేసాము. మసాలా పేస్ట్ వేసాక మళ్ళీ తిప్పాలండి మనం గరిటతో, చూస్తున్నారు కదా. సో మీరు డెఫినెట్గా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయినా చేయండి. మసాలా అంతా మనకి తిప్పేకానండి గరిటెతోని ఒక 10 నిమిషాలు అలా ఉంచేయాలండి. అలా మూత పెట్టకుండా అలా వదిలేయాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసాము, ఎందుకంటే కుక్కర్లోని కదా గొబ్బుని ఉడికిపోద్ది మనకి. అందుకు 2 స్పూన్స్ అయినా మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే మనకు తెలుస్తుంది కదండి కర్రీలోకి ఎంత సాల్ట్ అయితే బాగుంటుంది అన్నది. ఇప్పుడు ఒక గ్లాసుడు నీళ్ళు కూడా వేసాము, ఎన్నో వేస్తలేదండి, ఎందుకంటే మీ చికెన్లోకి నీళ్ళు ఎక్కువ పట్టకూడదు కదా. సో ఈజీలో అయిపోయాక చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు